నిరర్ధక విజయం. సో గురూజీ గెలుపులో మీరు చెప్పినటువంటి వాటిల్లో అస్పష్టత అయింది, నిరర్ధక విజయం అయింది, ఇంకేముంది? మూడోది తాత్కాలిక విజయం. తాత్కాలిక విజయం అంటే ఒక ప్రొడ్యూసర్ సినిమా తీస్తున్నాడు, డైరెక్టర్ మన డైరెక్టర్ లాంటి వాడు ఆ రాజకీయ నాయకుడు కొడుక్కి చిన్న వేషం ఇవ్వమని చెప్పేసి డైరెక్టర్కి ఫోన్ చేశాడు. ఇతనికి ఏదో ల్యాండ్ ఇష్యూ ఏదో ఉంది, వేషం ఇచ్చాడు కుర్రోడికి. వాడు వచ్చేసేసి నేను చిరంజీవిని పవన్ కళ్యాణ్ కొట్టేసి అంత లెవెల్లో చేసాడు అనుకోండి. ఆ ఒక్క పిక్చర్తోనే వాడికి డైలాగ్ రాదని, డైలాగ్ వస్తే ఎక్స్ప్రెషన్ రాదని, రెండు వస్తే అసలు ఏమీ ఉండదని ఇది అర్థమైపోయింది అందరికీ. వాడి తర్వాత రాలేదు. ఈ సినిమా జరుగుతున్నంతసేపు వాడు హీరోలో ఫీల్ అవుతాడు కదా, దీన్ని తాత్కాలిక విజయం అంటారు. సో తాత్కాలిక విజయం కాలర్ ఎగరేసి మదం ఎక్కి విజయం అన్ని తాత్కాలిక విజయాల కింద వస్తుంది. మన గెలుపు ఇంకొకరి ఓటం అంటారు. లైక్ ఇప్పుడు ఏదైనా గేమ్ తీసుకోండి లేదా మూవీ తీసుకోండి, ఒక మూవీ హిట్ అయితే ఒక మూవీ ఫట్ అవ్వాలి, అదే రోజు రిలీజ్ అయింది. అవునవును. సో అంటే మన గెలుపు అనేది పక్కనోడి ఓటం మీద ఆధారపడి ఉంటుంది అంటారా? ప్రతిసారి అవ్వక్కర్లేదండి. మీరు చెప్పినట్టు గేమ్స్లో కానీ, మీరు చెప్పినట్టు సినిమాల్లో కానీ, రెండు సినిమాలు ఆడిన రోజులు కూడా ఉన్నాయి. ఇంటర్వ్యూస్లో కూడా మనం ఇంటర్వ్యూస్లో ఒకటికే సీట్ ఉన్నప్పుడు వాడు ఓడిపోతే కానీ మనం గెలవలేము, అది ఓకే. రెండు సినిమాలు హిట్ అయిన రోజులు కూడా ఉన్నాయి, ఒకటే రోజు రిలీజ్ అయినాయి. ఇద్దరు గెలవటాలు ఉండవు పరుగు పందాలు వదిలేసి. బాంబే డైయింగ్ విమల్ పేరు విన్నారో లేదో మీరు, రెండు హిట్ అయినాయి. కాల్గేట్ పెప్సోడెంట్, పెప్సోడెంట్ కొంచెం డౌన్ అయింది కానీ కాల్గేట్ కంటిన్యూ అయింది. సో ఒక్కోసారి మనకి తెలియకుండానే మన గెలుపు ఒకటి ఓటమి ఒక గెలుపు అవుతుంది. ఉదాహరణకి నేను దోమలు కుట్టకుండా ఒక క్రీమ్ తయారు చేశాను, జ్ఞాపకం ఉంది, చిన్నప్పుడు రాసుకునేవాడు. ఇప్పుడు మానేశారు ఎవరు రాయట్లా, అది స్కిన్ ఏమైనా పాడవుతుంది. కాయిల్స్ వచ్చినాయండి, పొగ, అది సెకండ్ స్టేజ్. అప్పుడు విడిపోయాడు ఎవడు, చర్మానికి రాసేవాడు పోయాడు. కాయిల్స్ వచ్చిన తర్వాత ఈ పొగ కూడా వద్దని చెప్పి ఎలక్ట్రిక్ దానికి పెట్టి చిన్న వాసన వచ్చేది పెట్టి అక్కడ దూరంగా బెడ్రూమ్లో పెట్టి అది వచ్చినప్పుడు వీడిపోయాడు. ఇవి ఒక గెలుపు ఓటములు ఈ యాంగిల్లో బాగుంటాయి, కరెక్ట్గా ఉంటాయి. మన గెలుపు ఇంకోటి ఓటమి, మన గెలుపు ఇంకోటి గెలుపు కూడా అవ్వచ్చు. నేను నాతో పాటు రైటర్స్ అందరూ రాస్తూనే ఉన్నాను, నలుగురు రాస్తున్నారు కదా, అదనమాట. అయితే గురూజీ ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు సినిమా డైలాగ్ గుర్తొస్తుంది, చెప్పమంటారా వద్దా? చెప్పండి. బొమ్మరిల్లు సినిమాలో సిద్ధార్థ్ అంటారు, నాన్న మిమ్మల్ని గెలిపించడానికి నేను 25 ఏళ్ళు ఓడిపోయాను అని చెప్తూ ఉంటారు. సో ఇలాంటి గెలుపు ఓటమి ఏమైనా ఉంటుందా? మన గెలుపు అవతలవాడు ఓటమి అనుకున్నప్పుడు మీరు చెప్పిన సినిమాలోని చివరికి ఎవరు ఓడిపోయారండి? తండ్రి ప్రకాష్ రాజు ఓడిపోయాడు కదా. సో మన గెలుపు ఇంకోటికి ఓటమి అవుతున్నప్పుడు కొంతకాలానికి అదే మనకి ఓటమి. ఉదాహరణకి మీకు 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో ఒక సాడిస్ట్ ఉంది, ఒక అమ్మాయి. మీ ఫ్రెండ్ సర్కిల్లోనే ఒక వాళ్ళని ఏమంటారు, స్కేప్ గోట్స్ అంటారండి, వాళ్ళని అందరూ జోకులేసి జ్ఞాపకం 10 మందిలో ఒక ఈ అమ్మాయి భరిస్తోంది, వాళ్ళు పెడితే ఎగతాళి అంత పెద్ద దాని మీద వాళ్ళ మీద జోకులు వేస్తాడు గ్రూప్లో. తెలుసు, మగవాళ్ళలో ఇంకా ఎక్కువ ఉంటుందండి ఆ గ్రూప్స్లో. సడన్గా వీడు ఆ గ్రూప్లోంచి వెళ్ళిపోయాడు ఇంకో గ్రూప్లోకి, అసలు పట్టించుకోలేదు, విసిగి వేసారి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నష్టపోయింది ఎవరండి? ఈ గ్రూపేగా, ఉన్న గ్రూపేగా. వాళ్ళకి స్కేప్ గోట్ పోయిందిగా, ఒక రాక్షసానందం పోయిందిగా. అది మంచిదా కదా తర్వాత ఆలోచిద్దాం, పోయింది కదా ఆనందం అయితే. సో ఇది ఓటమి వచ్చి మనం గెలుస్తూ ఉంటే గబుక్కుని రివర్స్ అవ్వచ్చు కూడా. సో గెలుపు ఓటమి గెలుపు. మీరు చెప్పిన ఫస్ట్ ఇది మన గెలుపు అవతల ఓడవడం, రెండోది మన గెలుపు మనకే ఓటమి. ఓకే అర్థమైంది. ఇలా రకాలు.